సార్ ఎక్కడికి వెళ్తున్నారు? పిల్లల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని వెళ్తున్నాను సార్. సార్ వాళ్ళకేం తెలియదు సార్, వాళ్ళతో మీరు పడలేరు. లెక్చరర్స్ ఉంది ఎందుకు సార్, పిల్లల్ని సరి చేయడం కోసమే కదా. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సచ్చాడు. పిల్లలు ఇప్పుడు మిమ్మల్ని మ్యాథ్స్ లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తారా? ఓకే సార్. ముందు నువ్వు చెప్పు, 5+5 ఎంత? తెలీదా? అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు చెప్పేస్తావులే. ఇప్పుడు నీ దగ్గర 5 యాపిల్స్ ఉన్నాయి, మీ ఫ్రెండ్ దగ్గర కూడా 5 యాపిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ ఫ్రెండ్ నీ దగ్గరకు వచ్చి 5 యాపిల్స్ తీసుకుంటే అప్పుడు మీ ఫ్రెండ్ దగ్గర ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి సార్. 5 ఎందుకు ఉంటాయిరా? నేను వాడికి ఇవ్వనుగా. ఎందుకు ఇవ్వవు? మొన్న 2 గుడ్లు తెచ్చుకుని ఒక్కడే దొబ్బి తిన్నాడు, నేను ఎందుకు ఇవ్వాలి సార్ యాపిల్స్? నువ్వు చెప్పరా, 5 - 5 ఎంత? తెలీదా? అయితే నీ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కరెక్ట్ గా చెప్పాలి. ఇప్పుడు నీ దగ్గర 5 యాపిల్స్ వద్దులే. ఇప్పుడు నీ దగ్గర 5 ఆరెంజెస్ ఉన్నాయి, మీ ఫ్రెండ్ దగ్గర కూడా 5 ఆరెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు నీ 5 ఆరెంజెస్ మీ ఫ్రెండ్ కి ఇస్తే నీ దగ్గర ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి సార్. 5 ఎందుకు ఉంటాయిరా? నేను ఇవ్వను కదా. నువ్వెందుకు ఇవ్వవు? మరి ఇందాక వీడు 5 యాపిల్స్ నాకు ఇచ్చాడా? రేయ్ నువ్వు చెప్పరా, 3 × 5 ఎంతరా? వస్తదా రాదా ఒకటే చెప్పు. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కరెక్ట్ గా మూసుకొని ఆన్సర్ చెప్పు, సరేనా? ఇప్పుడు మీ ముగ్గురు దగ్గర 5 చాక్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ అందరి చాక్లెట్స్ నాకు ఇస్తే నా దగ్గర ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి సార్. 10 ఎందుకు ఉంటాయిరా? ఎందుకంటే నేను ఇవ్వనుగా. నువ్వెందుకు ఇవ్వవురా? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుందాం సార్ మనలో మన మాట. ఇప్పుడు ఇద్దరి దగ్గర 5 చాక్లెట్స్ తీసుకున్నా, ఇద్దరి దగ్గర 5 యాపిల్స్ ఉన్నాయి, 5 ఆరెంజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్నవే 5 చాక్లెట్స్, అవి కూడా మీకు ఇచ్చేస్తే నాకేం మిగులుతాను నా బొడ్లోది, అందుకే నేను ఇవ్వను.